వృషభ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని స్థిరంగా చేయడానికి ఆ వ్యక్తి లోపల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? వారి వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా ఏదైనా సమస్య వస్తుందా? ఇవన్నీ తెలుసుకోవడానికి మీ జీవితానికి చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. వృషభ రాశి ద్వాదశి రాశుల్లో రెండవది. ఈ రాశి వారు చాలా స్థిరంగా, ఓర్పుతో, అంకిత భావంతో ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల అందం, విలాసాలు, కలలపై వీరికి సహజంగానే ఇష్టం ఉంటుంది. వీరు కలలు కనే వాళ్లే కాదు, వాటిని నిజం చేసుకునే పట్టుదల కూడా వీరు కలిగి ఉంటారన్నమాట. వృషభ రాశి చిహ్నం ఎద్దు. అందుకే వీరిలో బలం, గంభీరం కనిపిస్తాయి. వీరు భూమి తత్వానికి చెందినవారు కాబట్టి వాస్తవంగా ఆలోచించడం ఇష్టపడతారు. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే బలంగా, అండగా నిలుస్తారు. వీరి బలం కూడా బలహీనత కూడా ఒకటే, అదే మొండితనం. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. ఈ లక్షణం కొన్నిసార్లు ఇబ్బంది కలిగించినా కెరియర్లో ఎదగడానికి కూడా సహాయపడుతుంది. మార్పులను వీరు త్వరగా అంగీకరించరు. పాత అలవాట్లను వదిలేయడానికి టైం తీసుకుంటారు. భోజనం విషయంలో వీరు మంచి ఫుడ్ లవర్స్ అని చెప్పుకోవచ్చు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవడం వీరికి ఇష్టం ఉండదు. సేఫ్గా, నెమ్మదిగా సంపాదించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమలో, స్నేహంలో చాలా నమ్మకంగా ఉంటారు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా అంకితమైపోతారు. కానీ కొంచెం అసూయ, ఆధిపత్య భావం కూడా కనిపించవచ్చు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడతారు. గందరగోళం, శబ్దం ఉన్న చోట ఎక్కువసేపు ఉండలేరు. పనులను కూడా నిదానంగా కానీ పూర్తిగా చేయాలని భావిస్తారు. వీరి ఓపిక చాలా ఎక్కువ, కానీ కోపం వస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టం. జీవితంలో భద్రత, స్థిరత్వం కోరుకుంటూ కుటుంబం కోసం కష్టపడతారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, డిజైనింగ్, వ్యవసాయం వంటి రంగాల్లో వీరు బాగా రాణించగలరు. మొత్తానికి వృషభ రాశి వారు ఒక పర్వతంలా స్థిరంగా ఉండేవారు. ఎలాంటి సమస్యలు వచ్చినా తమ లక్ష్యాన్ని చేరుకునే శక్తి వీరికి ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రాశి వారి జాతకం ప్రకారం ఇప్పుడు గ్రహస్థితులు చూసినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. అది ఏంటంటే, మీ జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా చాలా ఇష్టపడుతున్నారు. వారు కేవలం ఇష్టపడటం మాత్రమే కాదు, మీరు బాగుండాలి, మీ జీవితం సరిగ్గా ఉండాలి, మీరు ఆర్థికంగా బలంగా ఉండాలి అని నిజంగా కోరుకుంటారు. మీ ఎదుగుదల కోసం వారు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు మీకోసం ఎంత ఆలోచిస్తున్నా మీరు మాత్రం ఆ విషయం గమనించలేకపోతున్నారు. మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు కారణం లేకుండానే ఒకరిపై ఇష్టం, అభిమానం పెరుగుతుంది. అదే భావన ఆ వ్యక్తికి మీపై ఉంది. వారు మీ ముఖంలో నవ్వు చూడాలని కోరుకుంటారు. మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అది ప్రేమ అని కూడా చెప్పలేము, కేవలం ఇష్టమని కూడా చెప్పలేము, కానీ చాలా నిజమైన బంధం. అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఖచ్చితంగా ఒకరు ఉన్నారు. వారు మీ కుటుంబంలో ఎవరో కావచ్చు, మీ పక్కింటి వారు కావచ్చు, మీ ఆఫీస్లో ఉన్నవారు కూడా కావచ్చు. ఎవరు అయినా సరే మీ పట్ల నిజమైన అభిమానంతో ఉంటారు. కానీ మీరు వారి ప్రేమను సీరియస్ గా తీసుకోవడం లేదు. వారు సలహాలు ఇస్తే మీకు విసుగు వస్తుంది. మళ్ళీ మొదలు పెట్టారా అనిపిస్తుంది. కానీ వారు ఆపరు, ఎందుకంటే అది స్వార్థం లేని ప్రేమ. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మీకు పదే పదే ఫోన్లు చేసేవారు ఎవరు? మీ గురించి ఆలోచించేవారు ఎవరు? మీకు కష్టం వచ్చినప్పుడు బాధపడేవారు ఎవరు? వారే మీ మంచి కోరుకునే వ్యక్తులు. అలాంటి వారిని దూరం చేసుకోకండి. వారి మాటల్లో మీకు ఉపయోగం ఉంటుంది. వారి సలహాలు పాటిస్తే మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. మనల్ని నిజంగా ప్రేమించేవారు మన జీవితంలో ఉండటం చాలా అదృష్టం. ఇంకా ఒక విషయం, చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా ఆ బంధాన్ని విరగొట్టుకోకండి. కోపం ఒక్క క్షణంలో సంబంధాలను పాడు చేస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఇంకా మీ స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన మంచి కోరుకునే వాళ్ళతో పాటు మన చెడును కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొన్నిసార్లు మనం ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తాం. కానీ ప్రతి ఒక్కరిని నమ్మకండి.
మీకు నిజంగా మేలు చేసే వారిని దగ్గర ఉంచుకోండి. మీ పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్లను దూరంగా ఉంచండి. అలాంటి వాళ్ళ వల్ల జీవితంలో సమస్యలు వస్తాయి. కాబట్టి నిజాయితీ ఉన్న వాళ్ళతోనే స్నేహం చెయ్యండి. సమస్యలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం వెతకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంచండి. ఈ రోజుల్లో చాలా మంది బయట వాళ్ళను ఎక్కువగా నమ్ముతారు, సొంత వాళ్ళను పట్టించుకోవడం లేదు. దీనివల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి కుటుంబానికి విలువని ఇవ్వండి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు సహజమే, కానీ వాటిని పెద్దగా చెయ్యకండి. కోపంతో మాట్లాడితే సమస్య పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా మాట్లాడండి. మీది సరి అయినా కూడా నెమ్మదిగా చెప్పండి. బంధాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి చాలా ముఖ్యం. అందుకే మీరు ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించండి. వీలైతే కనకదార స్తోత్రం చదవండి. ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం మర్చిపోకండి. దీనివల్ల దారిద్ర్యం తగ్గి ధనయోగం కలుగుతుంది. అలాగే దత్తాత్రేయుడిని ఆరాధిస్తే జ్ఞానం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీ కష్టాలు తొలగడానికి ప్రతి మంగళవారం హనుమంతుడికి ఎరుపు లేదా కాషాయ వస్త్రం సమర్పించండి. ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది. మీ శక్తి మేరకు పేదవారికి అన్నదానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల పుణ్యం వస్తుంది, దైవ అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా మీరు దైవ బలాన్ని పొందితే మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా వస్తాయి. ధైర్యంగా ఉండండి. మంచి ఆలోచనలు పెట్టుకోండి. మీ జీవితంలో మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన BAG ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.